నేను మీ సైడ్ నుంచి ఆలోచించాలి, లేదంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. సో మీకు వాళ్ళకి తగ్గట్టు ఒక మధ్యలో ప్రైస్ అయితే చెప్తున్నా, అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే ఏం కాదు. మీరు ఫైనల్ డే వస్తే ఇంకొక ప్రైస్, ఈరోజు వస్తే ఇంకొక ప్రైస్, అది డిపెండ్ ఆన్ అంటే మీరు ఎట్లా మాట్లాడతారనే దానిపైన, అట్లనే ఇక్కడ ఓనర్స్ ఎట్లా ఉన్నదని దానిపైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. అది అట్లా ఉండాలి మళ్ళీ. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి సండే అనమాట. మంచిగా గణేషులు అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో లాస్ట్ 3-4 బ్లాగ్స్లో వచ్చేసి ఓన్లీ లైక్ అంటే పెద్ద పెద్ద గణేషులు చూపించడానికి అయితే ట్రై చేసినాము. అండ్ నాకైతే ఒక కామెంట్ వచ్చిండే అనమాట. 2-3 వీడియోస్కి ఒక పర్సన్ కామెంట్ చేసిండు. ఏంటంటే లైక్ అంటే ఇంట్లో పెట్టుకోవడానికి గణేషులు, లేదంటే 5 feet కన్నా చిన్న గణేషులు ఉంటే చూపించండి బ్రో, చిన్న గణేషులు పెట్టుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే అదే అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం బన్నీ? అశ్విన్ చెప్పు. ఈరోజు మనం గణేషులు చూడడానికి ఎక్కడికి వెళ్తున్నాం? కాదు, యాక్చువల్లీ ఏంటంటే హైత్ నగర్ నుంచి నాగోల్ మధ్యలో ఉన్న ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మధ్యలో ఉన్న గణేషులకి అంటే లైక్ 5 feet నుంచి ఇంకా చిన్న ఉన్న గణేషులకి రేట్ ఎంత ఉంది, అండ్ ఎంత అందంగా ఉన్నాయి గణేషులు అనేవి మీ అందరికైతే చూపిస్తా. హోప్ఫుల్లీ ఇది అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అంటే మీరు ఇంట్లోనే ఉండి ఈ గణేషులు చూస్ చేసుకొని తీసుకునేలాగా ఈ వ్లాగ్ అయితే ఉండబోతుంది. ఎండ్ వరకు అయితే యూజ్ చేసేయండి. ఈరోజు నాతో పాటు మా అశ్విన్ కూడా మంచి మంచి గణేషులను చూపించి మీ అందరికి ఏ గణేషులు కావాలో అనేది కూడా మీకు సజెస్ట్ చేస్తాడు. ఓకేనా? ఈరోజు అయితే చెప్పినా కదా 5 feet or 6 feet కన్నా చిన్న గణేషులు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. సో దానికోసమే మనం హైత్ నగర్లో ఉన్న ఒక చిన్న టెంట్కి అయితే వచ్చినాము. ఇది భాగ్యలత కాలనీ పక్కనే ఉంది. తెలుసు కదా ఇక్కడ గణేషులు అంటే ఎంత ఫేమస్ అని చెప్పేసి, ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారు. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ 5 feet కన్నా చిన్న గణేషులు అయితే ఉన్నాయి. సో మనకి కనిపిస్తున్నాయి కదా. సో వీటి రేట్ ఏంటి, అంటే దీని హైట్కి తగ్గట్టు రేటు ఉన్నాయా లేవా, సో ఉంటే రేట్ ఎంత ఉంది అని ఎవ్రీథింగ్ అయితే మీకు వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో ప్రతి ఒక్క దానికైతే చెప్పడానికి కాదు, అంటే ఒక ఐడియాని చూసి మీకు ఒక రేట్ అయితే చెప్తా. మీకు నచ్చితే వేరే వాటికి కూడా సేమ్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం నెగోషియబులే ఉన్నాయన్నమాట రేట్స్ కూడా. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ గణేషునికి వెళ్తుందని చెప్పేసి. సో గైస్ ఇగో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట టెంట్. సో ఇక్కడ నుంచి అయితే చూసుకుంటూ పోదాము. సో గైస్ మనకి స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ 4 గణేషులు అయితే ఉన్నారు అనమాట. ఇప్పుడు ఈ గణేషుడు ఉన్నారు కదా, ఇవి 5.5 నుంచి 6 feet వరకు ఉన్నాయి. సో ఈ గణేషుడు వచ్చేసి ఇక్కడ 16,000 చెప్తున్నారు. బట్ ఇది నెగోషియబుల్, 12,000 14,000 వరకు కూడా మీరు అయితే మాట్లాడుకోవచ్చు. సో అది అండ్ ఇక్కడ సేమ్ గణేషులు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం గణేషులు అన్నీ సేమ్ మోడలే ఉన్నాయి. ఒకటి చూస్తే మీకు సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి 2.5-3 feet గణేషులు అనమాట. ఇంకో వీటిలో అన్నిటికన్నా చిన్న గణేషులు వచ్చేసి ఇదనమాట. ఎందుకనంటే ఇది 2.5 feet. ఇది వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్లీ 4,500 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 3,000 అంట. అందులో కూడా అయితే మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు, అవే ఫైనల్ ప్రైసెస్ కాకుండా. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ మోడల్ ఉన్నా సరే కానీ ఇక్కడ కలర్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో అట్లా ఇట్లాంటి గణేషులు వచ్చేసి అంటే లైక్ ఇంటి దగ్గర చిన్నపిల్లలు పెట్టాలనుకున్నా కానీ, లేదంటే లైక్ ఫ్లాట్స్లలో పెడతారు కదా, సో వాళ్ళకైతే ఈ గణేషులు మంచిగా యూజ్ అవుతాయని అయితే నేను అనుకుంటున్నా. సో అది అండ్ ఇగో మనకి రోడ్డుకి ఆపోజిట్ కూడా ఇంకొన్ని గణేషులు అవుతున్నాయి. సో అవి కూడా మీకు అయితే చూపిస్తా. మీకు వెనకాల కనపడుతున్నాయి కదా 4 feet 5 feet గణేషులు ఉన్నాయి. గైస్ యాక్చువల్లీ ఇక్కడ కనిపించే విగ్రహాలు వచ్చేసి 4.5 feet నుంచి 5 feet, లేదంటే 4 feet 5 feet గణేషులు. సో ఇవి ఏంటంటే ఇక్కడ 8,000 చెప్తున్నారు. బట్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 6,000 వరకు అయితే మీకు వస్తాయనంట. ఇంకా అందులో కూడా బార్గెన్ అయితే చేసుకోవచ్చు. నేను ఏ గణేషులు చూపించినా అవే ఫైనల్ ప్రైస్ అయితే కాదు గైజ్. సో ఏంటంటే ఇటు నేను మీ సైడ్ నుంచి ఆలోచించాలి, లేదంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. సో మీకు వాళ్ళకి తగ్గట్టు ఒక మధ్యలో ప్రైస్ అయితే చెప్తున్నా, అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే ఏం కాదు. మీరు ఫైనల్ డే వస్తే ఇంకొక ప్రైస్, ఈరోజు వస్తే ఇంకొక ప్రైస్, అది డిపెండ్ ఆన్
అంటే మీరు ఎట్లా మాట్లాడతారనే దానిపైన, అట్లనే ఇక్కడ ఓనర్స్ ఎట్లా ఉన్నదని దానిపైన కూడా డిపెండ్ అయ్యేది ఉంటుంది. బట్ ఒక ఫిగర్ అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో అట్లా అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ కింద ధోతి కూడా ఒరిజినల్ అనమాట ఈ గణేశునికి. అండ్ పైన కూడా డెకరేట్ చేసిండ్రు. అండ్ కిరీటంకి కూడా సపరేట్ డెకరేషన్ అయితే వీళ్ళు చేసుకున్నారు. సో అది గైస్. సో ఇక్కడైతే విగ్రహాలు ఇవే ఉన్నాయి. ఇంకా మనకి ముందర ఏమన్నా ఉన్నాయేమో యుద్ధము. ఇంకొకటి ఏంటంటే ఇక మనకి ఆ రోడ్డు ఆపోజిట్ కూడా అట్లా గణేశులు అయితే ఉన్నాయి. సో అవి మనం నాగోల్ నుంచి రివర్స్ అయ్యేటప్పుడు మీకు అక్కడ గణేశులు అయితే చూస్తా అవుతాయని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను అటు సైడ్ వెళ్తే యూటర్న్ తీసుకోవడానికి నాకు చాలా లాంగ్ వెళ్ళాలి. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ నాగోల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. పోదామారా నాగోల్కి? లెట్స్ గో. హైత్ నగర్కి రోడ్ ఇటు సైడ్ వచ్చేసినాము. బేసిక్ ఏంటంటే ఆల్రెడీ నేను నాగోల్కి వెళ్ళి షూట్ తీసుకొని వస్తున్నాను అనమాట. సో ఎందుకు మళ్ళీ నాగోల్ ఫస్ట్ హైత్ నగర్ పెట్టి నాగోల్ది పెట్టి మళ్ళీ హైత్ నగర్ పెట్టడం అని చెప్పేసి ఈ క్లిప్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నా. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి చిన్న గణేశులు ఉన్నాయన్నమాట. ఇక్కడ లైక్ చిన్న గణేశులు అంటే 1/2 feet నుంచి మనకి 1 feet గణేశులు అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వస్తే తక్కువ వేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయంట. సో గణేశులను అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఈ గణేశులు వచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి లైక్ వాటికైతే చాలా బాగున్నాయి అనమాట. అంటే రీజనబుల్ ప్రైసింగే కంపేరింగ్ టు నాగోల్ చూసుకుంటే. సో అట్లా అండ్ ఈ గణేశులు అయితే బాగుంది. సో చూడొచ్చు ఎంత అది 1800 అండి. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు డిజైన్ బట్టి రేటు కూడా ఇస్తున్నారు ఇక్కడ. హైత్ నగర్లో మనం ఇటు టువర్డ్స్ నల్గొండ వెళ్ళే రూట్ అనమాట. సో ఇది లోకల్ రోడ్లో ఇట్లా పైన పెట్టిండ్రు. సో మనకి ఈ గణేశుడు వచ్చేసి 6 feet ఉంటాడేమో. ఇది 15,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 11,000 వరకు మీకు వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 5 feet గణేశుడు, 4.5 feet 5 feet గణేశులు అనమాట. మనకి 12,000 చెప్తున్నారు. బట్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 9,000, 8,000, 7,000 వరకు కూడా అయితే మనకి ప్రైజింగ్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం అయితే మోడల్స్ చూసుకోవచ్చు. మ్యాక్స్ ఇక్కడ అన్ని మహారాజా గణేశుల్లో ఉన్నాయి. అండ్ మనకి అటు సైడ్ చిన్న గణేశులు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి అయితే యూస్ చేద్దాం రండి. సో గైస్ ఇది వచ్చేసి మనకి 1 feet గణేశులు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి కాస్ట్ 1,000, 1,500, 2,000 వరకు కూడా ఉన్నాయి. ఇవి కూడా సేమ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 500 అటు ఇటు మీరు బార్గెన్ చేసి తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది గైస్ యాక్చువల్లీ మనం నాగోల్ శిల్పారామం పక్కనే ఉన్నాము. సో ఎవరైతే ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా, ఫ్లాట్లలో పెట్టుకోవాలనుకున్నా సరే గణేశులు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా. సో ఇక్కడ గణేశులు అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మ్యాక్సిమం 1 feet, 2 feet గణేశులు. ఇక్కడ 3,000 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ పైన ఉన్నాయి కదా అవన్నీ డెకరేషన్ చేశారనమాట వీళ్ళే. సో వాటికి 4,500 ఉన్నాయంట. సో కొంచెం ప్రైజెస్ హెవీనే ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా అంతే. ఎక్కడైనా సరే మీరు వస్తే నెగోషియబులే ఉంటాయి. అండ్ మీరు ఇంకా ఫైనల్ డే వస్తే మాత్రం ఇంకా తక్కువ అయితే వస్తుండొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే. అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గణేశులు కూడా. ఇది నాగోల్ డిమార్ట్ రూట్లో అనమాట. ఇక్కడ మనకైతే చిన్న వినాయకులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. 2.5 feet నుంచి మ్యాక్స్ ఇక్కడ ఎంత 4.5 feet వరకు అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2,500 నుంచి 23,000 అంట. సో అట్లయితే ఇక్కడ రేట్స్ ఉన్నాయి. బట్ ముందరికి వెళ్ళైతే అనుకుందాం ఇంకా తక్కువ ప్రైజెస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. బట్ ఆ గణేశులు మాత్రం చాలా బాగున్నాయి. సో చూస్తే చూడండి. అండ్ నాకు ఇందులో నచ్చింది అయితే ఆ గణేశుడు. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ అటు సైడ్ గోపాల గణేశుడు కూడా ఉన్నాడు. అటు సైడ్ కూడా చూపిస్తా గైజ్. ఇగో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ గణేశుడు. సో అది సేమ్ అదే నాగోల్ రూట్లోనే, అదే మన డిమార్ట్ రూట్లోనే మనకి ఇగో ఈ ఎంట్రెన్స్లోనే మనకి ఇక్కడ గణేశుళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో మనకి ఇది వచ్చేసి 5 feet గణేశుడు, ఇది 4.5 feet గణేశుళ్ళు, ఇవి 2.5 feet 3 feet గణేశులు అనమాట. సో మనకి 4.5 feet గణేశుడు వచ్చేసి 6,000 వరకు 5,000 వరకు అయితే గణేశుడు వస్తుందనంట. అండ్ ఈ గణేశుడు వచ్చేసి మనకి 7,000 ఫైనల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ చిన్న గణేశులు కూడా ఉన్నాయి 2 feet గణేశులు. సో మనకి గణేశుడు వచ్చేసి 2 feet ఎంత అంకుల్ ఇది 3,000. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఇక 3,000. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా మీకు ఏమైనా తగ్గుతుండొచ్చు బేసిక్గా, ఇంకా మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. సో అనమాట ఇదే ఈ అంకుల్ అనమాట. ఇక్కడ మీరే అంకుల్. సో ఈ అంకుల్ ఇక్కడనే ఉంటారు, ఎంట్రెన్స్లోనే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. వచ్చి బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడనైతే మొత్తం చిన్న వినాయకులకైతే ఇక ఎక్కడైనా సేమ్ ప్రైసే ఉంది. ఇక మీరు వచ్చి మాట్లాడుకోవడం ఒక్కటే అనమాట.
ఇది ఈ మన హైతనగర్ అండ్ నాగోల్ విశేషాలు. సో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి నాగోల్ అండ్ హైతనగర్లో ఉన్న మట్టి వినాయకులు అయితే చూపించడానికి ట్రై చేస్తా. మట్టి వినాయకులు మ్యాక్సిమం అన్ని చిన్ననే ఉంటాయి, మీకు తెలుసు కదా, అంటే 6 feet 7 feet 5 feet 2 feet 3 feet. సో ఇట్లాంటివి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తా. అందుకే నేను ఇన్ని రోజులు మట్టి వినాయకుడు అయితే తీయలేదు. మట్టి వినాయకుడు అయితే సపరేట్ వ్లాగ్ వస్తుంది. సో ఈ వ్లాగ్ నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకెక్కడికి అంటే మీకు ఏ వ్లాగ్ కావాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ 3 daysలో నాకు తెలిసి మనం ఎర్రగడ్డ అండ్ అటు సైడ్ కూడా కుక్కట్పల్లి సైడ్ కూడా మనం అయితే వ్లాగ్ తీయబోతున్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద అయితే కామెంట్ చేయండి ఇంకే ప్లేస్లో తీయాలని చెప్పేసి. సో మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే. సో అది గైస్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై గైస్.